జై తెలంగాణ. నా పేరు గాల్లోజ్ భాస్కర్. నేను నర్సంపేట బీఆర్ఎస్ పార్టీ పట్టణ కమిటీ మెంబర్. గౌరవ మాజీ శాసనసభ్యులు కీర్తిశేషులు శ్రీ పెద్ది సుదర్శన్ రెడ్డి గారి గురించి చెప్పాలంటే అసలు మాటలు చాలవు, టైం కూడా సరిపోదు. ఆయనతో నాకు 2001 నుండి ఉద్యమకాలం నుండి చాలా దగ్గర అనుబంధం ఉన్నది. మేము ఆయనతో ఎక్కడికి రమ్మంటే అక్కడికి పోయి ఉద్యమాలు చేసిన రోజులు ఉన్నాయి. ఎప్పుడు ఆయన నిన్నటి వరకు కూడా బ్రతుకున్నంత రోజులు ఏమైనా ఆయన విద్య, వైద్యం, వ్యవసాయ రంగం వీటి మీదనే ఎక్కువ ఆసక్తి చూపెట్టి బాగా పనులు చేశారు. ఇవాళ నర్సంపేటకు ఒక రూపం వచ్చిందంటే అది పెద్ది సుదర్శన్ రెడ్డి గారు చేసిన దయ అని చెప్పుకోవాలి. సెంట్రల్ డివైడర్ అయిపోయింది, సెంట్రల్ లైటింగ్ అయిపోయింది, ఇవాళ పాకాల ఆయకట్టుకు గోదావరి జలాలు అయిపోయింది, దేవాదుల నీళ్ళు అయిపోయింది, మెడికల్ కాలేజ్ అయిపోయింది, హాస్పిటల్ అయిపోయింది. ఇవన్నీ ఎన్నో గొప్ప పెద్ద కార్యక్రమాలు చేసిండు. ఆయన దాని గురించి మాట్లాడుతుంటే నాకు కళ్ళ నీళ్ళు వస్తున్నాయి. ఈరోజు ఒక మహనీయులు మరణిస్తే ఎంత జనం అది ఊహించరానిది. నేను గతంలో ఒక నాయకుని చూసినాక వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి చనిపోయినప్పుడు ఎంతమంది వచ్చిందో అంతమంది కన్నా డబల్ ఒక మాజీ ఎమ్మెల్యేకు అంతమంది జనం వచ్చిందంటే అది ఆశ్చర్యకరమైన విషయం. ప్రభుత్వ గౌరవ లాంఛనాలతో ఆయనకు అంత్యక్రియలు నిర్వహించడం కూడా చాలా గొప్ప విషయం. అలాంటి వ్యక్తిని నేను మనలేకపోతున్నాను. ఆయనతో ఉన్న అనుబంధం చాలా గొప్పది. నాకు మొదటి నుండి నేను సార్ అని ఒకసారి సరే సార్ అని పిలువ, అరే అని కూడా రాదు ఆయన నోట్లోకి వెళ్ళి, తమ్ముడు అన్న అని పిలువు నన్ను కానీ సార్ అని పిలవకండి. ఆయనకు నాకు 6 నెలల తేడా. ఈ మధ్యన బర్త్డే కూడా ఉండే ఎంతో మేము ప్రతి సంవత్సరం ఆయన వేదికలకు రక్తదానాలు అయిపోయింది, ఏదైతుంది అన్నీ మేము చేసేవాళ్ళం. చాలా గొప్ప వ్యక్తిని కోల్పోయాం మేము ఈరోజు. మళ్ళీ నర్సంపేట గత పునర్వైభవం ఆయన ఉన్నప్పుడు ఎట్లా ఉన్నదో ఈరోజు పార్టీ మా బీఆర్ఎస్ పార్టీ పూర్తి బాధ్యత వహించి కేసీఆర్ సార్ కానీ, కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ నర్సంపేట దత్తత తీసుకొని ఆ నర్సంపేటను మా పెద్ది సుదర్శన్ రెడ్డి అన్న పేరు నిలబడే విధంగా చేయాలని కోరుకుంటున్నాం. ఇక్కడ ఇప్పుడు అన్నగారు అన్నట్టు ఇక్కడ మెడికల్ కాలేజీకి అయితేనేమి, హాస్పిటల్కి అయితేనేమి పిఎస్ఆర్ మెడికల్ కాలేజ్ అని పేరు పెట్టాలని మేము కోరుకుంటున్నాం. ఇక్కడ ఆడిటోరియం కట్టించిండు, 6 కోట్లు పెట్టి ఒక ఆడిటోరియం కట్టించి పేదవాళ్లకు ఒక 5,000 కడితే, ఒక కిరాయి కడితే, ఒక కరెంట్ బిల్లు కడితే ఫంక్షన్ చేసుకునేటువంటి ఏసీ ఫంక్షన్ హాల్ లాంటివి కట్టించిండు. దానికి కూడా ఆయన పేరే పెట్టాలని మేము బాగా డిమాండ్ చేస్తున్నాం. ఇలాంటి వ్యక్తిని మళ్ళీ మేము బ్రతుకున్న కాలంలో చూస్తామో చూడమో కానీ జనం హృదయాలల్లో నిలిచిపోయిన మహానేత మా పెద్ది సుదర్శన్ రెడ్డి అన్న. జోహార్ పెద్ది సుదర్శన్ అన్న.